2025 సంవత్సరాన్ని భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కౌంటర్గా మే నెలలో భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. సింధూర్లో భాగంగా కూడా పాకిస్తాన్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. అంతేకాదు భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా పాకిస్తాన్ బలగాలు భయపడేలా గుణపాఠం చెప్పాయి. భారత్ సహజంగా శాంతి కాముక దేశం. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కోరుకుంటూ ఉంటుంది. అయితే అలాంటి భారత్పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖులు రెచ్చిపోయాయి. భారతదేశ సహనానికి కూడా హద్దు అనేది ఉంటుంది. అయితే ఒక్కోసారి పొరుగు దేశాలకు గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అదే భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉదంతం. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 26 మంది అమాయకులు చనిపోయారు. అయితే ఎప్పట్లాగే భారత్ 4 శాంతి వచనాలు పలుకుతూ గమ్మున ఉంటుందని పాకిస్తాన్ భావించింది. ఇదిలా ఉంటే పెహల్గాం ఘటన తర్వాత చాలా రోజుల వరకు భారత్ వైపు నుంచి ఎటువంటి ప్రతీకార దాడులు జరగలేదు. దీంతో భారత్ తమను ఏమీ చేయలేదన్న భ్రమలోకి వెళ్లింది పాకిస్తాన్. మిడిసిపాటుతో విర్రవీగింది. పైపెచ్చు భారత్ను బద్నాం చేయడానికి ఐక్యరాజ్య సమితి గడప కూడా తొక్కింది. అక్కడ ఎదురుదెబ్బ తగలటంతో పాకిస్తాన్ సైలెంట్ అయింది. అంతేకాదు యుద్ధం ప్రారంభిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ను బెదిరించడానికి ప్రయత్నించింది. అలాగే భారత్కు భయపడేదే లేదని పాకిస్తాన్ సైన్యం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే తమ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని దాయాది దేశానికి స్పష్టం చేయాలని భారత్ నిర్ణయించుకుంది. దీంతో చడీ చప్పుడు లేకుండా ప్రపంచం అంతా నిద్రలోకి జోగుతున్న సమయంలో భారత్ మాతాకి జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది. ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టింది. మే నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఆపరేషన్ సింధూర్ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ సర్కార్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆపరేషన్ సింధూర్ అంటే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రైక్ అన్నమాట. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపాన ఉండి దాడులు చేయటం అన్నమాట. మన భూభాగంలోనే ఉండి భారత సైన్యం క్షిపణి దాడులు చేసింది. ప్రధానంగా కొన్ని ప్రాంతాలనే లక్ష్యంగా పెట్టుకుని వాటిపై క్షిపణులు ప్రయోగించింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ స్థావరాలని పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ దాడుల ఫలితంగా మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. టార్గెట్లుగా పేర్కొన్న ఉగ్రవాద స్థావరాలను ఎంచుకోవడంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ను భారత్ సైన్యం చేపట్టింది. అంతేకాదు ఎక్కడా పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను భారత్ సైన్యం టార్గెట్ చేయలేదు. రవ్వంత లోపం లేకుండా ఆపరేషన్ సింధూర్కు ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళిక రచించింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అంతేకాదు సింధూర్ కారణంగా 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు సైనిక వర్గాలు సమాచారం. అయితే చనిపోయిన వారి సంఖ్యను పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సింధూర్ పేరు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. హిందూ సమాజంలో సింధూరానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఒక విశిష్టత కూడా ఉంది. ప్రతి హిందూ మహిళ నుదుటిన సింధూరం ఉంటుంది. భర్త చనిపోయి సదరు మహిళ వితంతు అయినప్పుడు మాత్రమే సింధూరాన్ని తొలగిస్తారు.
సింధూరాన్ని పరమ పవిత్రంగా హిందూ మహిళలు భావిస్తారు. అది తరతరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయం. పెహల్గాం ఉగ్రదాడి కారణంగా అనేక మంది హిందూ మహిళలు భర్తల్ని కోల్పోయారు, వితంతువులయ్యారు. ఈ నేపథ్యంలో వితంతువుల నుదుట మళ్లీ సింధూరం దిద్దాలన్న ఒక సదుద్దేశంతో ఈ ఆపరేషన్కు సింధూర్ అని సైనిక వర్గాలు పేరు పెట్టినట్లు సమాచారం. ఇక్కడ మరో విశేషం ఉంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే సింధూర్ అనే పేరును ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. హిందూ మహిళలకు ఎంతో ఇష్టమైన సింధూర్ పవిత్రత కాపాడాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ మనోగతం అంటున్నారు ఆర్మీ ఉన్నతాధికారులు. ఏది ఏమైనా 2025లో భారత్కు సంబంధించి చెప్పుకోదగ్గ ప్రధాన ఘట్టం ఆపరేషన్ సింధూరే.